అసలు ముందు రోజు 6:30 అయ్యింది బజార్‌కి స్టార్ట్ అయ్యి. అండ్ ఇంటికెళ్ళేసరికి 9 అయిపోయింది. అండ్ అసలు జనం ఖాళీ లేరు. ఒక షాప్‌లోని మినిమమ్ 10, 15 మందంటే వాళ్ళు కూడా ఎవరికని చూస్తారో, వాళ్ళు కూడా ఒక్కళ్ళే అందరికీ హ్యాండిల్ చేయాలంటే కష్టం. సో, ఇంకా తప్పలేదు. ఇంకా అలా వెయిట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే అవసరం మంది. అండ్ ఆ దుర్గమ్మ కోసం ఎంత కష్టపడినా కూడా తక్కువే. లెక్కలోకి రాదు అదేది. అండ్ అలాగే ఇంకా మార్నింగ్ 4:30కి అయితే లేచాను. సో, ఇంకా నైట్ నేను చాలా పనులు చేసుకున్నాను కానీ మార్నింగ్ చెప్పా కదా. సో నా దగ్గర అయితే స్టాండ్ లేదు అండ్ నాకు నేనే వీడియోస్ తీసుకోవాలి. సో అందుకని చెప్పేసి కొన్ని వీడియోస్ నేను పెట్టలేకపోతున్నాను. అండ్ కంగారు పడి చేసుకునేదానికన్నా ప్రశాంతంగా స్లోగా చేసుకుంటే చాలా మంచిది. అండ్ వర్షం కూడా చాలా పడుతుంది. అండ్ నీట్గా పూజ అది చేసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి నేను అయితే ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను. కాకపోతే మార్నింగ్ ఫాస్ట్గా పని అయితే చేయకపోతే వంట లేట్ అయిపోతుంది. అండ్ అప్పుడు 2, 3 అయిపోతుంది అనమాట. సో ఒకదాన్ని అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అన్ని పనులు అయితే పసుపు పెట్టేసుకున్నా. ఇంకా బొట్లు పెట్టుకోవడమే. బొట్లంతా పెట్టేసుకున్నాక ఫైనల్గా అయితే ఇలా చేశాను. బట్ ఇలా ప్రిపేర్ చేసి నీట్గా చేసుకున్నా కూడా వర్షం వచ్చింది పూర్తిగా. అంటే సకానికి సగం అంతా మెల్ట్ అయిపోయింది అన్నమాట పసుపు అంతా. సో ఇదైతే నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కాకపోతే మార్నింగ్ కొంచెం మళ్ళీ వాష్ చేసుకోవాలి కానీ మళ్ళీ మార్నింగే అంత నీట్గా క్లీన్ చేసుకోవడం అవ్వదు కంగారుతో. సో అమ్మవారి దగ్గర నీట్గా అలంకరించుకుందామని చెప్పేసి ఇలా క్లాత్ వేసి అయితే కవర్ చేసే పేపర్స్ కింద వేసాను. అండ్ చాలా లుక్ బాగుంటుంది కదా ఫొటోస్కి అని చెప్పేసి కింద మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ మాట. సో లైట్ బ్లౌజ్ పీస్ అది వేసామాట. అండ్ ఇది మీషోలో చైన్ బుక్ చేశాను. కలర్ మల్టీ కలర్స్ ఉన్నది. సో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కామెంట్ చేస్తే చెప్తా ఎంతకుంది అనేసి. సో ఎవరికైనా కావాలంటే లింక్ పెడతాను. అండ్ ఫైనల్గా అయితే ఇంకా నేను రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా వంట వండాల్సిందే. సో ఇంకా పూజ చేసుకుంటూ వంట స్టార్ట్ అయిపోయాను. చాలా వరకు వీడియో తీయలేకపోతున్నాను ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. స్టాండ్ ఎప్పుడు వస్తుందా అని ఫుల్ వెయిటింగ్ నేను. అండ్ స్టాండ్ ఇంకా రాలే, పెండింగ్ పెడతానే ఉన్నారు. ఇంకో 1 వీక్ అంట. అక్షింతలు అవి అయితే కలిపేసుకున్నాను పూజకి. సో ఫైనల్గా అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అండ్ నాకు వచ్చినట్టు నాకు తెలిసిన విధంగా అయితే నేను పెట్టుకున్నా. అండ్ అమ్మవారికి చీర, జాకెట్ పీస్ అండ్ గాజులు, పసుపు, కుంకుమ అన్నీ అమ్మవారికి సంబంధించినవన్నీ అలా తయారు చేశాను. అండ్ ఇంకా నాకు దొరికిన పూలు అవే. అండ్ ఆ వాటితో అయితే నేను డెకరేషన్ చేసుకున్నాను అలాగే అమ్మవారికి. సో ఇంకా వర్షం పడుతుంది అండ్ వెళ్దామన్నా కూడా టెంపుల్కి ఇంకా అంత టైం అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి సో ఇంకా ఫైనల్గా పూజకి అయితే ప్రిపేర్ అయిపోయా. అండ్ పూజ చేసిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలి. అండ్ ఇంకా ప్రసాదాలు కూడా చేయాలి 2. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా పూజ. హలో అందరికీ. సో ఈరోజు అయితే నా పూజ ఆల్మోస్ట్ నేను అంతా రెడీ చేసేసుకున్నా. సో ఇంకా నేను పూజ చేసేసుకోవడమే. అండ్ పూజ చేసేసుకుని తర్వాత గబగబా వండేసి అమ్మవారికి అయితే పెట్టేస్తాను. అండ్ చాలా వర్షం పడుతుంది బయట. సో కూడా లేగలేదు. లేచేలోపు పూజ చక్కగా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ పడి చేసే కన్నా ప్రశాంతంగా నిదానంగా చేసుకోవడం బెస్ట్. అండ్ ఇంకా ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అమ్మవారికి మనస్ఫూర్తిగా ఇంకా అన్నీ మనసులో అనేసుకొని ఇంకా ఫైనల్గా నా పూజ అయితే ఇది. ఇంకా ప్రసాదాలు కూడా పెట్టాను. అండ్ గారెలకి, బూరెలకి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ కొన్ని చేసిన ప్రసాదాలు అయితే ఇంకా నేను పెట్టేశాను అమ్మవారి దగ్గర కొబ్బరికాయ అది కొట్టేసి. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా కుకింగ్ మీదకి వెళ్ళాలన్నమాట. ఇంకా నేను ఇక్కడైతే బూరెలు ప్రిపేర్ చేస్తున్నా. అండ్ గారెలు కూడా చేశాను. కాకపోతే ఆ వీడియో మిస్ అయింది అండ్ డిలీట్ అయిపోయింది అనుకుంటా. సో ఇలా నాకు తెలిసిన విధంగా నాకు వచ్చినట్టు నేనైతే ప్రిపేర్ చేసుకున్నా. ఏదేమైనా మన వంట మనకు నచ్చినట్టు మనం పూజలు అవి చేసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరు. సో ఇంకా ఫైనల్గా అయిపోయినాయి గారెలు, బూరెలు కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట. అండ్ ఇంకా అమ్మవారికి పెట్టేసి మనం తినాలి కదా. అండ్ కొన్ని అయితే పెట్టేసి ప్రిపేర్ చేసిన తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్ళి పెట్టేశాను. అండ్ ఫైనల్గా అది మ్యాటర్. అండ్ నేనైతే పూజ కంప్లీట్గా నీట్గా చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటా కానీ నాకు ఎందుకో ఈ ఇయర్ చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కన్నా కొంచెం ఇయర్ ఎక్కువగా నీట్గా నేను చేసుకున్నట్టు అని నా ఫీలింగ్. ఫైనల్గా అయితే నాది కంప్లీట్ అయిపోయినాయి. అండ్ గారెలు, బూరెలు అయితే
సో ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయాలి. వర్షం చాలా పడుతుంది. సో చూస్తున్న తగ్గితే బాగున్నాయి. అండ్ ఆ వర్షంతోనే బండి పూజలు కూడా చేసేసుకున్నాం ఫైనల్గా. అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బిర్యానీకి ప్రిపేర్ చేసుకున్నది. సో సింగిల్స్ ఎవరైనా ఉండి ఇలా కుక్ చేసుకొని అన్ని కష్టాలు ఒకరే పడితే కొంచెం కామెంట్ లైక్ చేయండి. ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నీ వండుకొని. సో మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు తింటున్నమాట. టైం 2:30 అయిపోతుంది. సో ఫైనల్గా అయితే మళ్ళీ పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. అండ్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదు, ఎందుకంటే చాలా వర్షం పడింది కదా. సో అందరికీ తెలుసు, అందుకే టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదు. అండ్ ఇప్పుడు మాత్రం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. మళ్ళీ పూజ చేసుకుని అయితే టెంపుల్కి వెళ్ళొచ్చు. సో ఇంకా మార్నింగ్ వెళ్ళలేదు కదా, టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదు నాకు. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టెంపుల్కి 6:30 అలా అవుతుంది. సో ఇంకా లియాన్స్ని వాళ్ళ నానికి అప్ చెప్పేసి అయితే నేను స్టార్ట్ అయ్యాను. టెంపుల్కి అయితే వెళ్ళాను. అసలు అమ్మవారు నార్మల్ టైంలో కాకుండా దసరా రోజు అసలు ఎంత ప్రత్యేకంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు. నేను చాలా బాగా అలంకరించారు. సో నేను పూజది చేయించుకొని గోతనామాలు అవన్నీ చెప్పించేసుకొని 2 hours కూర్చున్నా టెంపుల్లో. అండ్ అలా కూర్చొని కాసేపు స్పెండ్ చేస్తుంటే సైడ్న అమ్మవారికి అగ్నిగుండం భవానీలు అందరూ తప్పుతున్నారని తెలిసింది. సో ఇంకాసేపు కూర్చొని అలా అటు సైడ్ అయితే వెళ్ళాను. అండ్ ఈ ఇయర్ నాకు ఎందుకు ఇంత ప్రత్యేకత నేను 10 సార్లు చెప్తున్నానంటే, అండ్ నవరాత్రులు చేసేటప్పుడు దీపంలో ఆ ఫ్లవర్ రావడం, అండ్ ఇదంతా చూడడం, టెంపుల్కి వెళ్ళి అంతసేపు ఉండడం. అండ్ అంటే సరస్వతి దేవి రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు సరిగ్గా అవ్వలేదు, ఈవినింగ్ వెళ్తుంది. ఇక్కడ అగ్నిగుణం ప్రిపేర్ స్టార్ట్ అయ్యాను. బాగా రెడీ అవుతున్నారు చాలాసేపు అయితే అయిపోయింది, 9 అవుతుంది. లియాన్షి ఏడుస్తాడేమో అనే భయంకి ఇంకా ఫోన్ చేసి రమ్మని చెప్పి బయలుదేరిపోయాయి అనమాట.
సో ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్ నుంచి అయితే ఇంటికి జస్ట్ ఇప్పుడే వచ్చాను. అసలు దసరా రోజు అంత చక్కగా అమ్మవారి గుడిలో అసలు ఖాళీ లేదు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా హ్యాపీగా చేసుకున్నాను దసరా. అండ్ అమ్మవారు అంటే అనుగ్రహం లేనిదే ఏది జరగదు. సో నేనైతే ఫస్ట్ టైం టెంపుల్లోని వెళ్ళి అలా చూడడం అన్నమాట. సో అగ్నిగుండం తొక్కడం అది. సో నేనైతే చాలా హ్యాపీ. అండ్ ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూసి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.